రవీంద్ర చెప్పండి, బోధన్లో కాంగ్రెస్ శ్రేణుల నిరసనపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రత్యక్ష రెండోసారి విస్తరించినటువంటి మంత్రివర్గ విస్తరణలో దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఒక కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ప్రతిరోజు మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత బోధన్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులలో ముఖ్యంగా నిరాశ నిర్లిప్తత నెలకొంది. పెద్ద ఎత్తున ఇటు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి లభిస్తుందని ఆశపడ్డటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన దిగడం జరిగింది. నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి మూకుమ్మడిగా పార్టీ నుంచి వచ్చినటువంటి పదవులకు రాజీనామా చేసి మహేష్ కుమార్ గౌడ్ కి ఆ రాజీనామా పత్రం అందజేయడం జరిగింది. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి శ్రేణులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి సుదర్శన్ రెడ్డి కూడా అలకబున్నాడు. ఈ నేపథ్యంలో అలకబున్నటువంటి సుదర్శన్ రెడ్డిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ క్యాడర్ సంబంధించినటువంటి బోధన్ నియోజకవర్గంలో బీటీ నగర్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలలోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ప్రకటించకపోతే ఈ బోధన్ నియోజకవర్గంతో పాటు ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని శబ్దం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అల్టిమేటం జారీ చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత, దాదాపుగా మంత్రిగా అనుభవం ఉన్న నేతను కాదని వల్ల నిన్న మొన్న పార్టీ మారి పార్టీలకు వచ్చిన వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీలో పదవులు లభిస్తున్నాయి. పార్టీకి లాయలిస్టులకు ఏమాత్రం పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ మంత్రి పదవి లేక లోటు ఏర్పడుతుంది. కేవలం ఇన్ఛార్జి మంత్రికి మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తున్నారు. స్థానికంగా ఉన్న నాయకులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అల్టిమేటం అయితే జారీ చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల లోపు సుదర్శన్ రెడ్డికి స్పష్టంగా మంత్రి పదవి ఇస్తామని చెప్తేనే ఊరుకుంటాము, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని పాతర వేస్తామని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బోధన్ నియోజకవర్గంలో ఇవాళ బీటీ నగర్ తాండాలో, అదేవిధంగా బీటీ నగర్, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఎడపల్లి, అదేవిధంగా బోధన్ నియోజకవర్గంలో మైనార్టీ కాలనీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తప్ప ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి అనుచరులు ఒక అడుగు ముందడికేసి పార్టీ పదవులకు అయితే ప్రస్తుతానికి మహేష్ కుమార్ గౌడ్ కి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఇక మీదట కార్పొరేషన్ నుంచి సంక్రమించినటువంటి పదవులు కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పిసిసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయాన జోక్యం చేసుకుని ఈ వ్యవహారం పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించి ఉంటుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఎన్నికల సమయంలో వాడుకొని ఇప్పుడు పక్కన పెట్టారనే వాదనలు కూడా బలంగా వినబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నాడనే ఆరోపణలు కూడా బలంగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మంత్రి లేని లోటు స్పష్టంగా కనబడుతుంది. ఆ మంత్రి పదవిని భర్తీ చేస్తే బాగుంటుంది. నిజామాబాద్ ను నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇంత గ్యాప్ ఏర్పడలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లాయల్టీగా కాంగ్రెస్ కోసం పనిచేసిన వ్యక్తులకు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు పదవులు వరిస్తాయని అనుకుంటే కేవలం పార్టీల నుంచి, వివిధ పార్టీల నుంచి జంప్ అయిన వ్యక్తులు, అదేవిధంగా పార్టీకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులకు ఇవాళ అందలం ఎక్కించి మంత్రి పదవులు కట్టబెడుతున్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి ఏమాత్రం పట్టించుకోవడం లేదంటారు. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమీప బంధువు. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు హోదాలో ఆయన పర్యటించినప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తో పాటు రాష్ట్రంలో వివిధ చోట్ల పర్యటనలకు ఆయన ఖర్చు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రి సుదర్శన్ రెడ్డికి మాట కూడా ఇచ్చాడు, మంత్రిగా చేస్తానని చెప్పాడు. ఇవాళ మాట తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్న ఆరోపణలు కూడా బలంగా వినబడుతున్నాయి. ఈ దాదాపుగా ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఇదే అంశం పైన చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి రాకపోతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు ఏ ఒక్కరు కూడా మిగిలే పరిస్థితి లేదని తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యక్ష రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ లో చిచ్చురేగుతుంది. అసంతృప్త నేతలు హైకమాండ్ పై మండిపడుతున్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు.